తన మాట వినడం లేదన్న కోపంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఉక్రెయిన్ కి అందిస్తున్న మిలిటరీ సహాయాన్ని అమెరికా నిలిపివేసింది. దీంతో రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ డిఫెన్స్ లో పడిపోయింది. వైట్ హౌస్ లో జరిగిన చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకి జెలెన్స్కీ అంతే ధీటుగా సమాధానమిచ్చారు. దీంతో ట్రంప్ ఇగో హర్జ్ అయింది. జెలెన్స్కీని పొగరుబోతుగా ట్రంప్ అభివర్ణించారు. ఉక్రెయిన్ కి సంబంధించిన ఏదో ఒక తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంటారని అంతా ఊహించారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదర్చాలని అమెరికాని ఇంతకు ముందు జెలెన్స్కీ కోరారు. దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వడానికి అనుమతించాలని అమెరికా షరతు విధించింది. దీనిపై వైట్ హౌస్ లో జరిగిన చర్చల సందర్భంగా భవిష్యత్తులో తమపై రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ పట్టుబట్టారు. ఈ సందర్భంగా ట్రంప్ జెలెన్స్కీ జెడ్వాన్స్ మధ్య వాగ్వాదం నెలకొంది. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయించుకున్నాడనే శ్వేత సౌధం నుంచి జెలెన్స్కీ బయటకు వెళ్లిపోయారు. ఉక్రెయిన్ కి ఇస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేయడం ద్వారా ట్రంప్ అందరి అంచనాలను నిజం చేశారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో కీవ్కు అందించే మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది. రష్యాతో శాంతి చర్చలకు కిమ్పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఓ పరిష్కారం లభిస్తుందని వైట్ హౌస్ కి చెందిన ఓ అధికారి చెప్పారు. శాంతి స్థాపన ట్రంప్ లక్ష్యమని, తమ భాగస్వాములు కూడా ఆ లక్ష్యాన్ని అనుగుణంగా వ్యవహరించాల్సి వస్తుందని అధికారి విశ్లేషించారు. వైట్ హౌస్ లో సమావేశం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేరుగా లండన్ కి వెళ్లారు. ఐరోపా దేశాధినేతలతో సమావేశమయ్యారు. ట్రంప్ తో మరోసారి భేటీకి వెళతామని జెలెన్స్కీ ప్రకటించారు. అమెరికాకు ఉక్రెయిన్ కు మధ్య ఎప్పుడూ రుణపడి ఉంటామని జెలెన్స్కీ చెప్పారు. రష్యాతో యుద్ధం ముగింపు ఇప్పట్లో ఉండకపోవచ్చని, ఇప్పటి వరకు అగ్రరాజ్యం సహకారం అందుతుందనే జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ జెలెన్స్కీ అంచనాలని తలకిందులు చేస్తూ ట్రంప్ ఉక్రెయిన్కి అందించే సాయాన్ని నిలిపివేశారు.